ఈ సారాకు సంతానం లేకపోవడం వలన ఈ దాసి అయిన హాగరును అబ్రహాముకి ఇచ్చి ఏమండి ఆమెను వివాహం చేస్తే ఆమె గర్భవతి అయి పిల్లోని కన్నది. విచిత్రం ఏంటంటే అప్పటి వరకు దాసిగా ఉన్న హాగరు ఎప్పుడైతే గర్భము దాల్చి పిల్లవాడిని కన్నదో ఆమె క్రియలో మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వచ్చింది, నడకలో మార్పు వచ్చింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలనంటే దాసిగా అణిగి మెలిగి ఉన్న ఆవిడే, నిన్నటి వరకు ఒక పని మనిషిగా ఉన్న ఆవిడే ఎప్పుడైతే గర్భము తెరవబడి ఒక బిడ్డను కన్నదో వెంటనే ఆమెలోనికి ఒక గర్భము ప్రవేశించింది. అంటే క్రియల్లో ఇప్పుడు ఏం కలిగిందంటే మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే క్రియలో మార్పు వచ్చిందో ఈ హన్నా విషయంలో ఈ యొక్క పేరేంటయ్యా హాగరు విషయంలోకి వచ్చినప్పటికీ సూటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, హాగరు ఇదిగో నీ క్రియల్లో మార్పు, నీలో గర్వము, నీ మాటల్లో గర్వము, నీ చూపులో గర్వము, నీ ప్రవర్తనలో గర్వం కనుక నీ కుమారుడు ఒక అడవి గాడిదగా మారిపోతాడు అన్నాడు. అంటే పుట్టిన బిడ్డ ఇప్పుడు ఏమైపోయాడు? మాట్లాడితే గల కారణం ఎవరి క్రియలను బట్టి? హాగరు క్రియలను బట్టి. నేను అంటాను, ఏడు దీపముల మధ్య సంచరించుచున్న దేవుడు ఏం గమనిస్తున్నాడు అని అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ గర్భమున పుట్టవలసిన వాడు వాగ్దాన పుత్రుడు కదా, నీ గర్భమున పుట్టవలసిన వాడు జ్యేష్ఠుడై ఉండాలి కదా, నీ గర్భములో పుట్టవలసిన వాడు ప్రథమ ఫలమై ఉండాలి కదా, నీ గర్భములో పుట్టవలసిన వాడు ఆశీర్వాదకరముగా ఉండాలి కదా. కానీ ఈ హాగరు గర్భములో పుట్టినవాడు ఎలాంటి వాడని రాయబడిందంటే అడ్డగాడిదే, అడవి గాడిదే. ఇప్పుడు ఈ అడవి గాడిద పుట్టడంతో ఏమండి సమాధానం లేదు. ఈ అడవి గాడిద పుట్టడంతో ఈ రోజుకి కూడా దేశంలో ఏం లేదు. ఈరోజు ప్రపంచంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఈ అడవి గాడిద గల కారణం ఏంటి? క్రియలలో మార్పు. ఈరోజు నీ కుటుంబము తరతరాలు దీవించబడాలి, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు చూస్తుండగా నీ కన్నుల ఎదుట నీ పిల్లలు గొప్ప చేయ మొదలు పెట్టబడాలి. మరి ఈరోజు నీ తరము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీ పిల్లలు దీవెనకరంగా ఉండాలన్నా, ఒక తల్లిదండ్రులుగా ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను చూస్తున్నాను, నీ ప్రవర్తన నేను చూస్తున్నాను, నీ నడవడి నేను చూస్తున్నాను, నీ నడకను నేను చూస్తున్నాను. నీ క్రియకు తగినట్టుగా నేను ప్రతిఫలము. చూడండి, మన మధ్య సంచరించుచున్న దేవుడు ఎక్కడి నుండి సంచరిస్తున్నాడని రాయబడిందంటే 7 దీప అంటాను. 7 దీప స్తంభం ఎక్కడుందనంటే మన మధ్య ఉంది. అందులో సంచరించుచున్న దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇంకో మాట చెప్పిన, అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. లోతు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాముకి ఎంత అయితే ఉందో లోతును కూడా దేవుడు అంతగా. మాట చెప్పనంటే అబ్రహాము దేవుణ్ణి వెంబడించినాడు, అబ్రహామును లోతు సేవకుడు దేవుని వెంబడిస్తున్నాడు, సేవకుడిని సంఘము. అర్థమవుతుందా? సేవకుడు ఎప్పుడైతే దేవుని వెంబడించినాడో సేవకుని గొప్పగా దేవుడు ఆశీర్వదించినాడు. సేవకుడు ఎప్పుడైతే సంఘము వెంబడించిందో సేవకుడితో సమానంగా సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినాడు. స్తోత్రం చెప్తామా? ఇప్పుడు సేవకుడి దగ్గర ఏమేమి ఉన్నాయో సంఘములో కూడా విశ్వాసుల దగ్గర ఆశీర్వాదం ఉంది, లోతు దగ్గర అన్ని. కానీ విచిత్రం ఏంటంటే దీవించబడిన తరువాత, ఆశీర్వదించబడిన తరువాత, ఘనపరచబడిన తరువాత, గొప్ప చేయబడిన తరువాత, ఏమండి ఉన్నతమైన స్థానములకు వచ్చిన తరువాత ప్రారంభంలో లోతు దగ్గర ఏమి? అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము యొక్క ఏమండి భక్తి ద్వారా లోతు. నేను అంటాను, అబ్రహామును బట్టి ఆశీర్వదించబడిన లోతు
కృతజ్ఞత హృదయముతో ఉండవలసిన లోతు, లోబడి ఉండవలసిన లోతు, నడిపింపుకు అప్పగించుకోవలసిన లోతు, నాయకత్వం కింద ఉండవలసిన లోతు, అబ్రహాము చెప్పినట్టుగా వినవలసిన లోతు ఇప్పుడు క్రియలలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఎంతగా మార్పు వచ్చిందంటే అబ్రహామును అడిగి అడుగులు వేయవలసింది పోయి ఇప్పుడు లోతు ఏమంటాడో తెలుసా? 4 దిక్కున చూసి ఆ దిక్కుకు నేను వెళ్తాను, అది నాకు కావాలి అన్నాడు. నేను అంటాను, నీకు కావాలి అని నువ్వు కోరుకున్నప్పుడు అబ్రహాము ఏం మాట్లాడు కదా, అయ్యా సరే నీ ఇష్టం, నువ్వు అటెళ్తే నేను, నువ్వు ముందు వెళ్తే నేను వెనకకి. నేను అంటాను, నడిపించేవాడు నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా అలాంటి తగ్గించుకొని, ఈ లోతైన వ్యక్తి కంటికి చూడడానికి రమ్యముగా ఉందని, ఏదంటే చూడడానికి అందంగా ఉందని, పచ్చగా ఉందని, దీవెనకరముగా ఉందని ఏమంటే అడుగులు వేసుకుంటూ వెళ్ళినాడు. చివరికి తన క్రియలను బట్టి నేను అంటాను, ఇతని కుటుంబానికి శాపము ఎవరైనా తెచ్చిపెట్టారా? తనకు తానే కొని తెచ్చుకున్నాడా? నేను అంటాను, 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న దేవుడు నీ క్రియలను ఎరిగి ఉన్నాడు. నీ శాపానికి ఎవరి మీద ఉన్న నిందలు మోపొద్దు. నీ దరిద్రానికి కారణము ఎవరో కాదు, నీ భ్రష్టత్వానికి కారణము ఎవరో కాదు, నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తున్న భయంకరమైన దారిద్ర్యం ఎవరో కాదు, కారణం నీ క్రియలను బట్టి. ఈరోజు ప్రభు అదే జ్ఞాపకం చేయమన్నాడు. ఉదయకాలం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ఆ సంఘములో కొంతమంది దారిద్ర్యతను అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు, రోగాలు అనుభవిస్తున్నారు, వస్తున్న సొమ్ము ఏమైపోతుందో తెలియట్లేదు, చిరిగిన సంచిలో పడిపోతుంది, కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు అని అంటే 7 దీప స్తంభముల మధ్యలో నేను సంచరించుచున్నాను, వారి క్రియలను నేను ఎరుగుతున్నాను. ప్రభు చెప్తున్నాడు. ఇది ఈ ఉదయకాల పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. లోతు, ఇదిగో నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను కనుక ఇదిగో ఆ శాపాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు కదా. విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాము యొద్ద ఉన్నంత వరకు దేవుని సన్నిధిని అనుభవించినాడు, అబ్రహాము యొద్ద ఉన్నంత వరకు దైవ ప్రసన్నతను అనుభవించినాడు, అబ్రహాము యొద్ద ఉన్నంత వరకు బలిపీఠము దగ్గర ఉన్నాడు, అబ్రహాము యొద్ద ఉన్నంత వరకు దేవదూతల ఇంటికి వస్తుంటే ప్రతిరోజు దేవదూతల ముఖ దర్శనము చేస్తున్నాడు. ఎప్పుడైతే సన్నిధిని, అబ్రహాము నాయకత్వాన్ని, నడిపింపును, సహవాసాన్ని, పరిచర్యను, సేవను విడిచి లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ అన్నాడు. ఆ రోజు నుండి ప్రార్థన లేదు, భక్తి లేదు, బలిపీఠము లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని స్వరము లేదు, ప్రార్థన జీవితము లేదు, ముఖ దర్శనము లేదు. ఏమైంది లోతు అనంటే, అయ్యా శాపాన్ని అనుభవిస్తున్నాను. గొర్రెలు ఏమైనాయి? పోయినాయి. గాడిదలు ఏమైనాయి? పోయినాయి. నీ పనివారేరి? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీరు? అయ్యా మేము అక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని 100 మందిగా వస్తున్నాం, ఇప్పుడు మేము 4 మిగిలినాం. మరి ఇప్పుడు 4 పరిస్థితి ఏంటంటే అందులో ఒకరు రాలిపోయినారు, మిగిలింది 3 పరిస్థితి ఏంటంటే అయ్యో పాపం, శాపం. ఎవరిని కన్నారో తెలుసా? దేవుని ప్రజలకు విరోధముగా లేసే ఒక గుంపును కన్నారండి.